రక్షించబడినప్పుడు మనం పాత రోత జీవితంతో ఉంటాం. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట తీరు ఉంటుంది. ఇష్టానుసారమైన జీవిత విధానం ఉంటుంది. ఎలా పడితే అలా జీవిస్తాం. కానీ మారు మనస్సు పొందుకోవాలి అనుకున్నప్పుడు, బాప్తిజం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఒక మాట చెప్తాం, ఇక నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పాత రోత జీవితము సమాధి చేయబడింది. బాప్తిజం గురించినటువంటి అవగాహన లేక నేను 16 సంవత్సరాలప్పుడు బాప్తిజం పొందుకున్నా. ఆ సమయంలో క్లాసెస్ జరిగేవి. బాప్తిజం తీసుకోవడానికి కూడా రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తే అక్కడ శరీర సంబంధమైన వాటి గురించి చదవాలి, నేర్చుకోవాలి. ఆత్మ సంబంధంగా ఎలా జీవించాలనేది నేర్చుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక గురించి వివరంగా స్పష్టంగా తెలియజేసేవారు. శరీరాన్ని పాతిపెట్టాలి, ఆత్మానుసారంగా ఇక్కడ నుంచి జీవించాలి. నువ్వు జీవించగలిగితేనే బాప్తిజానికి సిద్ధపడు. నువ్వు అక్కడ సిద్ధపడకపోతే, సిద్ధంగా జీవిస్తాను అని నీవు ఒక మంచి తీర్మానం, ఖచ్చితంగా జీవిస్తాను అనే ఉద్దేశం నీకు లేకపోతే ఇక్కడే ఆలోచించు. కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత, మారు మనసు అనుభవాన్ని తీసుకున్న తర్వాత నీ జీవిత విధానము మారాలి, బ్రతుకు మారాలి. ఆ రీతిగా స్పష్టంగా క్లాసెస్ ఉండేవి. మరి మీకు ఎటువంటి క్లాసెస్ తీసుకున్నారో లేదో తెలీదు. ఊరకనే నీళ్ళల్లో ముంచి లేయడమే అని చెప్పారేమో. కానీ నువ్వు మనుషులకు సాక్ష్యం చెప్తున్నావు. యేసయ్యని సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడు మనుషుల ఎదుట నువ్వు సాక్ష్యము చెప్తున్నావు. ఆ సాక్షార్థమైనటువంటి ప్రక్రియే నీళ్ళల్లో మునిగి మరలా తిరిగి లేపబడినటువంటి స్థితి. నీ పాత రోత జీవితము సమాధి చేయబడిందని ఆ నీటిలో నువ్వు నూతనముగా మరలా తిరిగి లేపబడుతున్నావని అర్థం. ఇక మీదట నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు మీ యందు జీవిస్తే ఒక సినిమా తర్వాత ఒక సినిమా నాన్ స్టాప్గా చూస్తూ ఉంటారా? యేసయ్య మీ హృదయాల్లో జీవిస్తే, యేసయ్య మీ హృదయాల్లో జీవిస్తే సీరియల్స్ చూడమని చెప్తాడా? యేసయ్య మీ హృదయాల్లో జీవిస్తే అసూయ, ద్వేషము, మచ్చరాలతో ఉండమని చెప్తాడా? ఒక్కటి మీరు ఏదన్నా చేయండి, ఒక ప్రశ్న మీ హృదయానికి వేసుకోండి. యేసయ్యే నా హృదయంలో ఉంటే ఈ పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తాడు? యేసయ్య నిజంగానే నేను సాక్షాత్తంగా జీవిస్తే ఈ విషయం గురించి ఏ విధంగా మాట్లాడతాడు? ఈ సమస్యను ఏ విధంగా తీసుకుంటాడు? ఈ శత్రువుల గురించి ఎంతో వేదన, బాధ నేను కలిగి ఉన్నా. యేసయ్య నా ప్లేస్లో ఉంటే వీరిని ఏ విధంగా చూస్తాడు? ఇక మీదట నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అది మనం సాక్షాత్తంగా అనేక మందికి సాక్ష్యంగా మనం బాప్తీస తొట్లో మునిగి మనం సమాధి చేయబడుతున్నాం, ఇప్పుడు లేపబడుతున్నాం నూతనంగా అని మనుషుల ఎదుట సాక్ష్యం చెప్తున్నాం. ఏది ఆ సాక్ష్యం నిలబడిందా? ఆ సాక్ష్యం నీ జీవితంలో నిలబెట్టుకున్నావా? ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకో. క్రైస్తవ జీవితం అంటే మలినమైన జీవితం కాదు, ఎటు పడితే అట వంగిపోయే జీవితం అసలే కాదు. ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవించాలా. నేను ఒకటే చెప్తా, బ్రతికితే నీ కోసం బ్రతకని ప్రభువా, నీ యొక్క మార్గంలో నుంచి నేను తప్పిపోతే దానికి ముందే నేను చనిపోవాలా? అవసరంలా? ఒక ఖచ్చితమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి మనం జీవించినట్లయితే మనం దేవుణ్ణి మహిమపరుస్తాం, ఘనపరుస్తాం. అంతేకాదు అనేక మందిని రక్షించి దేవునిలో రక్షించే విధముగా అట్టి శక్తిని మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిజంగా రక్షణ గురించే అవగాహన లేకపోతే రాకడ సమయమే వచ్చిందనుకోండి, ఏమైపోతాం? ఏం జరగబోతుంది? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇంకా హృదయాల్లో ద్వేషం ఉందా? ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టానుసారంగా మరి పగబెట్టుకొని ఉన్నారా? శత్రువుల్ని భరించలేక సహించలేకపోతున్నారా? మనస్సు మారాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. యోహాను చెప్తున్నటువంటి మెసేజ్ ఏంటో తెలుసా? బాప్తిజం ఇచ్చే యోహాను, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి యోహాను చెప్తున్న మాట ఏమిటి అంటే, చెట్ల యోరన గొడ్డలి పెట్టబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఫలించని ఎడల
అది నరికి వేయబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది. ఫలభరితమైన జీవితం మనలో ఉండాలి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఏమిటి అంటే ఆత్మ ఫలాలతో నిండుకున్న జీవితము. ఏది? నీ జీవితంలో ప్రేమ ఏది? నీ జీవితంలో ఎక్కడ నువ్వు సమాధానకరంగా ఉన్నావు? నీ జీవితంలో దేవుడిచ్చిన సంతోషంతో నువ్వు ఉన్నావా? దీర్ఘశాంతము నీలో ఉందా? నా జీవితంలో శత్రువులుగా భావించినటువంటి వారు, నిర్మితంగా గాయపరుస్తూ బాధపరుస్తున్నటువంటి వారి గురించి నేను ఈ రోజుటికి ప్రార్థన చేస్తున్నా. గత 20 సంవత్సరాల నుంచి దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నా. ఆ వ్యక్తుల గురించి ప్రార్థన చేయవలసి వస్తే సంవత్సరాలు కనిపెడుతూనే ఉన్నా. మార్పు లేకపోయినా గోజారుతూనే ఉన్నా. ఆశను వదిలిపెట్లా. ప్రభు కార్యము చేయడనే ఆలోచన నాకు లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప కార్యం జరుగుతుంది అని వాళ్ళ కొరకు కన్నీరు కారుస్తూనే ఉన్నా. ఇది దీర్ఘశాంతం. ఈరోజు నీ కుటుంబ సభ్యులు రక్షించబడిన వారి గురించి నువ్వు వారికి రక్షణ కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఒక 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఎత్తిపెట్టావు. ఒక 21 రోజు ఉపవాస ప్రార్థనలు ఎత్తిపెట్టావు. ఆ తర్వాత ఇతను మారలే, ఈమె మారదులే, ఈమె బ్రతుకు ఇంకింతేలే విడిచిపెట్టేశావు. కానీ మనము దీర్ఘశాంతం అనేది ఎక్కడ ఫలిస్తాము అంటే ప్రార్థనలోనే. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు రక్షించబడితే బాగుండు అనుకున్న వ్యక్తులు దీర్ఘకాలము వారి రక్షణలోనికి రాకపోవడం, వారిలో ఉన్నటువంటి బలహీనతలు నశించిపోవాలి అని చెప్పి ఎంతగానో ఆశపడతాం, కానీ అది జరగదు. కానీ దేవుని మీద మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి వీల్లేదు. విశ్వాసాన్ని మాత్రం ఏ విధంగానూ విడిచిపెట్టుకోవడానికి వీల్లేదు. పోరాడాలా, ప్రార్థనలో పోరాడాలి. అందుకే మనం ఈ ఫలాలు ఫలించాలి, దయాళత్వము కనపరచాలి, విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోవడానికి వీల్లేదు. ఈరోజు మీ జీవితాల్లో ఎంతవరకు విశ్వసిస్తున్నారు? విశ్వాసం అనే ఫలాన్ని ఫలిస్తున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతున్నారు? చాలామంది నమ్మకం అనేది ఉండదు. విశ్వసించమ్మా అంటే వాళ్ళ హృదయాల్లో కలవరమే. విశ్వసించువాడు కలవరపడ్డా. కనుక విశ్వాసం అనేది ఉండాలి. అది చాలా అవసరం. ఒకవేళ రాకడ సమయం అతి సమీపంలో ఉంది, ఇదే క్షణంలో ఒకవేళ రాకడ వచ్చినట్లయితే ఎత్తబడే వ్యక్తిగా మనం ఉన్నామా లేదని మనమందరము కూడా, మీరు నేను పరిశీలించుకోవాలి. బుద్ధిగల కన్యకల వలె కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుని యందు ఆశ కలిగిన వారిగా ఆయన పాదాలు కన్నీటితో కడుగుతూ నిత్యము యేసయ్య మాట వింటూ యేసయ్య మాట ప్రకారం జీవిస్తూ ప్రార్థిస్తూ మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది మీలోకి రానివ్వకండి. నిర్లక్ష్యం అనేది కేవలం బుద్ధి లేని కన్యకల్లోనే చూసే ప్రధానమైన లక్షణం. అది బుద్ధి లేని కన్యకల్లోనే నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. కానీ మనము జ్ఞానం కలిగిన జీవించవలసిన వారము, మనం మెలకువ కలిగి జీవించాలి. మెలకువ కలిగి ఉండడము అనంటే శరీర సంబంధంగా తీసుకోబాకండి, కానీ ఆత్మ సంబంధంగా మన ఆత్మీయ విషయంలో ఏ విషయాల్లో మనం మలినము చెందుతున్నాం, ఏ విషయాల్లో మనం విపరీతంగా బాధపడుతున్నాం, ఏ విషయాల్లో బహుగా కృంగిపోతున్నాం, ఏ విషయాలు మనల్ని ఆత్మీయ స్థితి నుంచి తొలగిస్తున్నాయి, ఏ విషయాల వల్ల మనము ఆత్మీయంగా జారిపోతున్నాం. అవిశ్వాసం, భక్తిహీనుల్ని చూసినప్పుడు మరి అది చాలామందిలో అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది. వారి ప్రవర్తన చూసినప్పుడు ఆసాపు కీర్తనలో ఉంది, భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు ఆ గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని. ఆసాపే అంటున్నాడు, అంత ఆత్మీయుడైనటువంటి ఆసాపు ఆ మాట అంటున్నాడు. నిజమే, భక్తిహీనులు, గర్వించేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు విపరీతంగా మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళని బట్టి కృంగిపోతాం. ప్రార్థన కూడా చేయబుద్ధి పుట్టడం లేదు. యేసయ్యా
నా వల్ల కావడం లేదేసయ్యా, నా హృదయం బహుగా గాయపడింది నాయనా. ఈరోజు వారందరినీ మనము జయించేవారిగా ఉండాలి. భక్తిహీనుల మాటలు జయించేవారిగా ఉండాలి. దానికి కారణం ఏ విధంగా మనం జయిస్తామో తెలుసా? తర్వాత ఆసాపు అంటాడు, నేను మరి నరకంలో పడ్డానికి కొద్ది మాత్రమే జారడానికి అవకాశం ఉన్నది, కానీ ఈ లోకంలో దేవుడు ఉండగా నాకు ఇంకేదియూ అక్కరలేదు. మనం కూడా ఇది సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. యేసయ్య నాకు తోడుగా ఉంటే చాలు, ఇంక ఈ లోకంలో నేను దేని విషయమై వేదన పడాల్సిన అవసరము లేదు, శ్రమించాల్సిన అవసరము లేదు. ఆ రీతిగా మీరు ఆత్మీయంగా సిద్ధపడండి, ఆత్మానుసారంగా సిద్ధపడండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఆ చెట్ల యోరన గొడ్డలి పెట్టబడి ఉంది, ఆ చెట్టు నరకబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది. విశ్వాసం మీలో ఉందా? సాత్వికమైనటువంటి మనస్సు మీలో ఉందా? మంచితనము మీలో ఉందా? ఆశా నిగ్రహం మీలో ఉందా? ఇవన్నీ కూడా మనము మన ఆత్మీయ జీవితంలో అలంకరించుకోవాలి. ఈ 9 ఆత్మఫలాలు అలంకరించుకోవాలి. పైన అలంకరణ వల్ల ఉపయోగం ఏమీ లేదు, దాని వల్ల వచ్చే లాభాలు ఏమీ లేదు. 9 ఆత్మఫలాలు మనలో ఉన్నాయా లేదా, ఇది చూసుకోవాలి. ఆత్మీయ విషయంలో మాత్రం వాక్యం అనే అర్థంలో పదే పదే మనం చూసుకుంటూ మన అంతరంగము ఎలా ఉంది, విశ్వాసం ఉందా లేదా, ప్రభువా నన్ను పరీక్షించు, సాత్వికం ఉందా లేదా నన్ను పరీక్షించు, ఓపిక ఉందా, దీర్ఘశాంతం ఉందా, దయాలత్వం ఉందా, నన్ను పరీక్షించు, నాలో ఉండాలయ్యా. 9 ఆత్మఫలాలు ఒకవేళ లేకపోతే పరలోకంలో ఫిక్స్ అవ్వడం చాలా కష్టం. శరీర కార్యాలు మనం చంపేయాలి, అదే స్థానంలో ఆత్మఫలాలు ఫలించాలి. వ్యక్తిగతంగా మన జీవితంలో మన ఆత్మీయ సిద్ధపాటు చాలా అవసరం. ఏ క్షణం ఏదన్నా జరుగుతుందనే భయంతో కాదు, కానీ మనం సిద్ధపడి ఉందాం. నష్టమేంటి? మనం ఆత్మీకంగా సిద్ధపడి ఉందాం. అన్ని విషయాల్లో ఒక నిర్దిష్టమైన గురి కలిగి ముందుకు సాగుదాం. క్రీస్తు ప్రేమను ధరించుకోవాలా, క్రీస్తు ప్రేమను ధరించుకోవాలా. నీ ఆత్మకి క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ ఒక్కటే నీలో ఉంటే 9 ఆత్మఫలాలు నీలో ఉన్నట్టే. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే 9 ఆత్మఫలాలు, మిగతా ఆత్మఫలాలన్నిటితోనే ఉంటాం. ప్రేమించావనుకో ఆ వ్యక్తి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటాం. కనుక మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నట్లయితే 9 ఆత్మఫలాలు నిండుకున్న జీవితము జీవిస్తాం. కనుక ఈరోజు ఒక గురిగా పెట్టుకోండి. పై అలంకరణ మనకి అలంకారంగా ఉండాల్సిన అవసరం లేదు, వాటిని మనం ఆశించడానికి వీల్లేదు, వాటి యందు మనం లక్ష్య పెట్టడానికి వీల్లేదు. కానీ మన అంతరంగ అలంకరణ ఎలా ఉంది అది చూసుకోవాలి. మన అంతరంగంలో మనం ఎలా ఉన్నాం? పైకి బాగానే ఉండొచ్చు, పైకి ఒకవేళ మనుషులు అలా అనుకుంటారు, మనుషులు ఒకవేళ భక్తిపరులు అనుకుంటారేమో అని మనుషుల కోసము నువ్వు పైకి ఆత్మీకంగా నటిస్తున్నావా? నిజంగా నీ అంతరంగాన్ని దేవుడు పరీక్షించినప్పుడు నీవు ఆత్మఫలాలు నిండుకున్న వ్యక్తిగా కనపరచబడతావా? ఆత్మఫలాలు నిండుకున్న వ్యక్తిగా నిన్ను నువ్వు కనపరుచుకుంటావా? ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించు. కొన్నిసార్లు ఎంత ఆత్మీకంగా ఉన్నామని ముందుకు వెళ్తున్నా సమస్య వచ్చి మనం ఏంటో మనకి రుజువు చేస్తుంది. పరిస్థితులు మన ఆత్మీయ జీవితం ఎంతవరకు ఉన్నామో కూడా మనకు తెలియజేస్తూ ఉంటాయి. శ్రమలు వచ్చి మనకి ఎన్నో పాఠాలు నేర్పించి మనలో ఉన్నటువంటి చెత్తని అంతటిని తీసివేస్తూ ఉంటుంది. సముద్రాన్ని సైతము ఆగిపో అన్నప్పుడు యేసయ్య మాటకి లోబడిపోయి ఆగిపోయిన సముద్రం మనం చూస్తున్నాం. అంత నోటి మాటలో శక్తి ఉన్న యేసయ్య, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనము అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ భయంకరమైనటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు, ఎందుకు ఈ బలహీనతలతో కూడిన వ్యక్తుల మధ్య మనం ఉండాలి, ఎందుకు ఈ పాపిష్టి లోకంలో మనం ఉండాలి, మన చుట్టూ ఉన్నవారు దేవదూత వంటి వారిగా ఉంటే ఎంత బాగుంటుంది, మనకు సంతోషంగా ఉంటుంది కదా, ఆనందంగా ఉంటుంది కదా. ఈ ప్రశ్నలన్నీ నీలో ఉన్నాయి కదా. యేసయ్య పరలోకానికి వెళ్తున్న ముందు
యేసయ్య మనస్సు హృదయము పరీక్షించబడింది. ఎక్కడ పరీక్షించబడింది? శిలువ మార్గంలో పరీక్షించబడింది. ప్రతి దగ్గర కూడా యేసయ్యకు వ్యతిరేకతలు వచ్చాయి. భక్తిహీనుల చేత నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఉమ్మూశారు మొహన. కానీ యేసయ్య సాత్వికమైన మనస్సును చూపించారు, తగ్గింపు మనస్సును చూపించారు. కొరడాలతో భయంకరంగా కొట్టారు. 9 ఆత్మఫలాలు మనం చూసినట్లయితే యేసయ్యను సిలువకు అప్పజెప్పిన దగ్గర నుంచి ఆ శత్రువు అయినటువంటి యూదాను క్షమించి, అక్కడ నుంచి మొదలవుతుంది. యూదా అప్పజెప్పిన దగ్గర నుంచి అక్కడ నుంచి కూడా సిలువలో మరణించేంత వరకు కూడా ఆత్మఫలాలు ఫలిస్తూనే ముందుకు వెళ్ళాడు. దేవుడు అటువంటి మాదిరి మనకి చూపించాల్సిన అవసరం లేదు. దానికి ముందే దేవుడు ఎంత శక్తిమంతుడో కూడా మనకి కనబడుతుంది. పేతురు సైనికుని చెవు నరికివేస్తాడు. ఆ చెవు తీసుకొని ఇలా పెట్టేస్తే అంటుకుపోయింది. ఎంత మహత్యము కలిగినటువంటి యేసయ్య, ఎంత గొప్ప శ్రేష్ఠత కలిగినటువంటి యేసయ్య మన యేసయ్య. కానీ ఆ నిందలు అనుభవించాలా, ఆ శ్రమ అనుభవించాలా, ఆ సమస్యల గుండా వెళ్ళాలా, అటువంటి భక్తిహీనుల ఊపించుకోవాలా? కానీ యేసయ్య చూపించిన మాదిరి ఏంటో తెలుసా? పరలోకానికి మార్గం ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకానికి మార్గం ఇదే. నువ్వు ఈరోజు పరలోకానికి చేరాలి అంటే ఇదే మార్గంలో నువ్వు వెళ్ళాలి. కనుకనే కొన్ని సమస్యలు మనకు వస్తున్నాయి. మనలో ఉన్నటువంటి చెత్త పోవాలి. ఎంతో విలువ పెట్టి కొంతమంది పొలమును కొంటారు. నీవే ఒకవేళ నీ జీవితంలో కోట్లు ఖర్చు పెట్టి పొలాన్ని కొంటావు. ఆ రీతిగా ఎంతో విలువిచ్చి కొన్న పొలము మరి నువ్వేం చేస్తావు? నాగలి దున్నేవానికి అప్పచెప్తావు. అదేమో భయంకరంగా పదురైన కత్తుల్లాగా ఉంటాయి. అది ఆ భూమిలో జొచ్చుకొని లాగడం మొదలు పెడుతుంది. పాపం ఆ భూమికి కూడా నొప్పి ఉంటుంది కదా, ఆ పొలానికి కూడా బాధ అనిపిస్తుంది కదా. విలువ పెట్టి కొన్నావు, మరలా ఈ రాతి పని ఏమిటి? విలువ పెట్టి కొన్నావు అంటే నువ్వు ఎంతో విలువ పెట్టి కోట్లు పెట్టి ఈ పొలం కొన్నావు కాబట్టి నన్ను ప్రేమగా చూసుకుంటావు అనుకున్నా. పొలం అనొచ్చు కదా. కానీ ఏంటి, మరుసటి రోజే తీసుకొని వచ్చి నాగిటిని పెట్టావేంటి? అది దున్నద్ది లోతుగా దున్నద్ది. అది దున్నినప్పుడు ఏమవుతుంది చెప్పండి? చెత్త, రాళ్ళు ఇవన్నీ దానిలో నుంచి పోతాయి. కనుక మన జీవితంలో కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? బాధలు ఎందుకు వస్తున్నాయి? ఇబ్బందికరమైన మనుషులు మన పక్క నుంచి ఎందుకు లేస్తున్నారు? అర్థమవుతుందా? మన హృదయాలు దున్నపడుతున్నాయి. అందులో ఉన్న చెత్త అంతా కాలిపోవాలి యేసునామంలో. అందులో పనికిరానిదంతా కూడా తీసివేయాలి. అప్పుడే మనం పనికొచ్చే పాత్రలుగా నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం పరలోకపు వారసులం అవ్వాలంటే ఈ సమస్యల మార్గంలో వెళ్ళాలి. ఏనాడు కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి సిలువను పక్కన పెట్టడానికి వీల్లేదు. దేవా, కష్టమైనా పర్వాలా, సొమ్మసిల్లిపోతున్నా పర్వాలేదయ్యా, నీవిచ్చిన సిలువను మాత్రం మోసుకుంటూనే గురి దగ్గరికి వస్తా. అది ఏ సిలువ దేవుడు నీకు ఇచ్చాడో, ఎటువంటి సిలువను మోస్తున్నావో దేవునికి మరుగై ఉండలేదు. కానీ ఆ సిలువను మాత్రం పక్కన పెట్టాలని అనుకోబాకు. ఇంకా చాలు ప్రభు అనొద్దు, ఇంకా తీసే ప్రభు అనొద్దు. ప్రభువా, నాలో ఉన్న చెత్తంతా కాలిపోయేంత వరకు కూడా నేను పరిపూర్ణమైన దేవునికి ప్రియ కుమార్తెగా కుమారునిగా జీవించేంత వరకు కూడా నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నీ ఒక్కడివి నాకు తోడుగా ఉంటే చాలు. ఎటువంటి పరిస్థితి అయినా నేను ముందుకే సాగుతా. కనుక ఎటువంటి పరిస్థితి మీ జీవితాల్లో ఉన్నా ఈరోజు దానికి పరమార్థం ఏమిటో గ్రహించండి. బాధపడొద్దు, వేదన పడొద్దు. లోతైనటువంటి మర్మాన్ని గ్రహించండి. నువ్వు పరలోకపు వారసురాలు అవ్వాలనేది దేవుని చిత్తము. నువ్వు పరలోకపు వారసుడు అవ్వాలనేది దేవుని చిత్తము. కనుకనే దేవుడు నిన్ను పరలోకానికి ఈ లోకంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక వాటి గురించి వీటిని చుట్టూ ఉన్న వాటిని చూసుకొని ఏడ్చుకుంటూ కూర్చోక, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు,
విలువ పెట్టి కొన్న దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నా గడ్డితో నా హృదయాన్ని దున్నుతున్నాడు. నా హృదయంలో ఉన్నటువంటి చెత్త చెదారము యేసు నామములో కాల్చివేయబడాలి అని పరిపూర్ణటువంటి ఆత్మీయతను కలిగి అన్ని విషయాల్లో సిద్ధపడుతూ ముందుకు సాగుతాం. దేవునికి మహిమ కలుగును గాక.